హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగినర్స్ పాయింట్. ఇవాళ మనం రాజ్యాంగంలోని 12 షెడ్యూల్స్ గురించి నేర్చుకుందాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ షెడ్యూల్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే, భారతదేశంలోని 28 రాష్ట్రాలు, వాటి పేర్లు, వాటి యొక్క భౌగోళిక సరిహద్దులు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి యొక్క పేర్లు మరియు వాటి యొక్క సరిహద్దులను వివరిస్తుంది అన్నమాట. మనం లాస్ట్ ఆర్టికల్లో చెప్పుకున్నాం, 4th ఆర్టికల్లో చెప్పుకున్నట్టు, మనం ఏదైనా రాష్ట్రాలు వాటి పేర్లు కానీ భౌగోళిక సరిహద్దులు కానీ ఏవైనా మార్చాలి అంటే ఫస్ట్ మరియు 4th షెడ్యూల్లో చేంజ్ చేయాలి అని అంటే చెప్పామన్నమాట, సవరించాలి అని చెప్పామన్నమాట. సో అలాగే ఇప్పుడు ఈ ఫస్ట్ షెడ్యూల్లో ఏదైనా పేరు, ఒక భౌగోళిక సరిహద్దులు ఏమైనా మార్చాలి అంటే ఈ ఫస్ట్ షెడ్యూల్ అనేది రాయాలన్నమాట. సాధారణ మెజారిటీతో సవరిస్తే సరిపోతుందన్నమాట. దీన్ని ప్రత్యేక మెజారిటీ అవసరం లేదు, రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. మన ఇండియా లోపల రాష్ట్రాలని చేస్తే అవసరం లేదు రాజ్యాంగ సవరణ, జస్ట్ సాధారణ మెజారిటీతో సవరిస్తే సరిపోతుందన్నమాట. దీనికి సంబంధించిన ప్రకరణలు వచ్చేసి 1 to 4 ఆర్టికల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ 2 గురించి చూద్దామన్నమాట. ఈ షెడ్యూల్ 2 వచ్చేసి ఏం చెప్తుంది అంటే మనకి జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. ఇందులో 5 భాగాలు ఉన్నాయి. అవేంటంటే పార్ట్ ఏ వచ్చేసి రాష్ట్రపతి గవర్నర్కు చెల్లించే జీతభత్యాలు, పార్ట్ బి వచ్చేసి తొలగించబడినాయి అన్నమాట. పార్ట్ సి వచ్చేసి లోక్సభలో స్పీకర్ ఉంటారు కదా, స్పీకర్, డిప్యూటీ స్పీకర్. రాజ్యసభ చైర్మన్ ఉంటారు, ఇక్కడ స్పీకర్ ఉండరు అనమాట, రాజ్యసభ చైర్మన్ ఉంటారనమాట. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అనమాట. రాష్ట్ర శాసనసభ మన స్టేట్లో అనమాట, ఎమ్మెల్యే. రాష్ట్ర శాసనసభలో స్పీకరు మరియు డిప్యూటీ స్పీకర్లు. మరి రాష్ట్ర విధానసభ ఎమ్మెల్సీ సభ అనమాట. రాష్ట్ర విధాన పరిషత్ అంటారనమాట దాన్ని. దాంట్లో విధాన పరిషత్తులో చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ వారి యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తుంది పార్ట్ సి. పార్ట్ డిలో వచ్చేసి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. పార్ట్ ఏ వచ్చేసి కాగ్ యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట. కాగ్ అంటే అకౌంట్స్ చూస్తారు వాళ్ళు, కాగ్ అనేవాళ్ళు. నెక్స్ట్ షెడ్యూల్ 3 చూద్దాం ఇప్పుడు మనం. ఈ షెడ్యూల్ 3 వచ్చేసి ఏం చెప్తుంది అంటే మనకి పదవీ ప్రమాణ స్వీకార పద్ధతుల గురించి తెలియజేస్తుంది అనమాట. కేంద్ర మంత్రులు ఎవరెవరి అంటే కేంద్ర మంత్రుల యొక్క పదవీ ప్రమాణ కేంద్రంలో మంత్రులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క పదవీ ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అధికార రహస్యముల గురించి కేంద్ర మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారం అన్నమాట. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి యొక్క ప్రమాణ పద్ధతి, పార్లమెంట్ సభ్యుని యొక్క ప్రమాణ పద్ధతి. ఇదేంటంటే పార్లమెంట్ అంటే ఇప్పుడు ఎంపీ ఉంటారు కదా, ఎంపీ పోటీ చేస్తారు కదా, పోటీ చేయాలంటే ముందు నామినేషన్ వేయాలి కదా, ఆ నామినేషన్ వేసేటప్పుడు ఒకసారి చేస్తారు, మళ్ళీ గెలిచిన తర్వాత ఒకసారి చేస్తారనమాట. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కాగ్ యొక్క ప్రమాణ పద్ధతి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు కాగ్ ఉన్నారు కదా, పైన చెప్పాను కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వారి యొక్క ప్రమాణ పద్ధతిని కూడా తెలియజేస్తుంది. రాష్ట్ర మంత్రుల యొక్క ప్రమాణ పద్ధతి. రాష్ట్రంలో ఉండే మంత్రులు ఉంటారు కదా, ముఖ్యమంత్రి ఉంటారు, ముఖ్యమంత్రి తర్వాత మంత్రి మండలి అట్లా ఉంటారు కదా, నెక్స్ట్ కొంతమందికి మంత్రి పదవులు ఉంటాయి కదా, వాళ్ళ యొక్క ప్రమాణ పద్ధతిని కూడా ఇక్కడ తెలియజేస్తుంది. ఇక్కడ ఒకటి చూడాలి మనం, మంత్రులు వచ్చేసి 2 సార్లు పదవి ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. ఒకసారి నార్మల్గా చేస్తారు, మళ్ళీ ఇంకొకసారి వచ్చేసి ఈ అధికార రహస్యముల గురించి అని ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ ఒక లైన్ ఉంటుంది, దాన్ని మళ్ళీ 2వసారి ప్రమాణ స్వీకారం చేస్తారనమాట మంత్రులు అనేవాళ్ళు వచ్చేసి. మనం ఇప్పుడు ఈ షెడ్యూల్ 3 చూసాం కదా, ఇవన్నీ మళ్ళీ మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఉంటుందన్నమాట. ఈ కేంద్ర ప్రభుత్వంలో లోక్సభ, రాజ్యసభ ఉంటుంది, అక్కడ మళ్ళీ రాష్ట్రపతి, గవర్నర్ అని ఉంటుంది. అక్కడ మళ్ళీ మనకి రాష్ట్రపతి, గవర్నరు, అక్కడ మనకి ఒక్కొక్క ఆర్టికల్ వైజ్గా ఉంటుందన్నమాట. వారి యొక్క జీతభత్యాలు, రాష్ట్రపతిని ఎలా నియమిస్తారు, వాళ్ళ యొక్క ఇంకా ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఎలా తీసేస్తారు, ఇవన్నీ మళ్ళీ మనకి రాష్ట్రపతి లెసన్లో ఇంకా క్లియర్గా ఉంటుందన్నమాట. ఈ ప్రాథమిక హక్కులు ఇవి అయిపోయిన తర్వాత 5th భాగం రాష్ట్రపతి అనమాట. నేను రేపు నెక్స్ట్ 2nd భాగం చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ చూద్దాం. అధికార రహస్యముల గురించి రాష్ట్ర మంత్రులు ప్రమాణ పద్ధతి. ఇందాక చెప్పాను కదా,
మంత్రులు వచ్చేసి 2 సార్లు ప్రమాణ పద్ధతిని చేస్తారని, ఇట్లా రాష్ట్ర మంత్రులు కూడా 2 సార్లు చేస్తారనమాట. నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ పద్ధతిని మొదలగు పద్ధతులను తెలియజేస్తుంది. షెడ్యూల్ 3లోని అంశాలు ప్రకరణ 368 కింద సవరించవచ్చు అనమాట ఈ షెడ్యూల్ 3లోది. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ 4 అనమాట. ఈ షెడ్యూల్ 4 వచ్చేసి ఏం చెప్తుంది అంటే వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క రాజ్యసభలోని సీట్ల కేటాయింపు గురించి తెలియజేస్తుంది. చెప్పాను కదా 4th షెడ్యూల్ అని. ఇప్పుడు మనకి రాజ్యసభ ఉంది, 245 మెంబర్స్ ఉన్నారు ప్రస్తుతం రాజ్యసభలో. అందులో వచ్చేసి 233 మెంబర్స్ ఏమో నార్మల్ డైరెక్ట్గా పోటీ చేసి గెలుస్తారనమాట. ఇంకో 12 మంది వచ్చేసి వాళ్ళని రాష్ట్రపతి నియమిస్తారనమాట. ఆ 12 మందిని నామినేట్ చేస్తున్నా అంటే వాళ్ళు వచ్చేసి నామినేటెడ్ పర్సన్స్ అనమాట. అట్లా ఈ షెడ్యూల్ 4 గురించి తెలుపుతుందనమాట. మనకు ప్రస్తుతం ఏపీలో వచ్చేసి 11 మంది ఉన్నారు రాజ్యసభ మెంబర్స్, తెలంగాణలో వచ్చేసి 7 మెంబర్స్ ఉన్నారనమాట. అంటే రాజ్యసభ సీట్లు అనమాట. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అట్లా కేటాయిస్తారనమాట. భౌగోళిక సరిహద్దులు దాన్ని బేస్ చేసుకొని నియోజకవర్గాలు ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఇట్లా రాజ్యసభ సీట్లు అనేవి కేటాయిస్తారనమాట. దీనికి సంబంధించిన ప్రకరణలు వచ్చేసి 4 సబ్ క్లాస్ 1, 80 సబ్ క్లాస్ 2 అనమాట. దీనికి సంబంధించిన ప్రకరణలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5th షెడ్యూల్ గురించి చూద్దాం మనం ఇప్పుడు. ఈ షెడ్యూల్ 5లో ఏం చెప్తున్నారంటే షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీ, ఎస్సీ వాళ్ళు ఉంటారు కదా, మరియు గిరిజన, అట్లాగే షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగలు వాళ్ళ యొక్క పరిపాలన నియంత్రణకు సంబంధించి ప్రకరణల గురించి తెలియజేస్తుంది. వాళ్ళని నియంత్రించే కొన్ని ప్రకరణలు ఉంటాయి కదా, వాటి గురించి ఈ షెడ్యూల్ 5 అనేది తెలియజేస్తుంది. అందులో వచ్చేసి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ 4 రాష్ట్రాలు మినహాయించి మిగతా షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగలు పరిపాలన నియంత్రణకు సంబంధించి తెలియజేస్తుంది అనమాట. దీనికి సంబంధించిన ప్రకరణను వచ్చేసి 244 సబ్ క్లాస్ 1 అనమాట. నెక్స్ట్ షెడ్యూల్ 6 అనమాట. ఈ షెడ్యూల్ 6 ఏం చెప్తుందంటే పైన చెప్పాను కదా నేను 4 రాష్ట్రాలు మినహాయించి అని, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ 4 రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలు ఉంటాయి కదా, వాళ్ళ యొక్క పరిపాలనకు సంబంధించి ప్రకరణలు వచ్చేసి షెడ్యూల్ 6 తెలియజేస్తుంది అనమాట. దీనికి సంబంధించిన ప్రకరణలు వచ్చేసి 244 సబ్ క్లాస్ 2 అండ్ 275 సబ్ క్లాస్ 1. మనకి ఇంకా డెప్త్గా అంటే సంక్షేమ యంత్రాంగం అనే ఒక లెసన్ ఉంటుంది. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా అన్ని మైనారిటీస్ మొత్తం అక్కడ ఇంకా క్లియర్గా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఎస్టీలను నివసించే ఏరియా ఉంది కదా, వాళ్ళ యొక్క పరిపాలన గురించి ఈ షెడ్యూల్ 6 అనేది చెప్తుందనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ 7 అనమాట. కేంద్రం, రాష్ట్రం ఉంది కదా, ఈ కేంద్ర రాష్ట్రాలు శాసనాధికారాలు ఉంటాయి కదా కొన్ని, ఆ అంశాలను విభజనను తెలియజేస్తుంది. అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనమాట. కేంద్ర జాబితా అంటే యూనియన్ లిస్ట్, రాష్ట్ర జాబితా అంటే స్టేట్ లిస్టు, ఉమ్మడి జాబితా అంటే కాన్కరెంట్ లిస్ట్ అంటారనమాట. అయితే ఇక్కడ కొన్ని శాసనాధికారాలు అనేవి ఉంటాయన్నమాట. అవేంటి, కేంద్రానికి కొన్ని ఉంటాయి, రాష్ట్రానికి కొన్ని ఉంటాయి, ఉమ్మడి జాబితా అంటే ఇద్దరికి ఉంటాయి అన్నమాట అధికారాలు అనమాట. ఇక్కడ వచ్చేసి కేంద్రానికి వచ్చేసి మొత్తం ప్రజెంట్ ఇప్పుడైతే 98 ఉన్నాయి, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడైతే 97 ఉన్నాయన్నమాట. రాష్ట్ర జాబితాలో వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు 59 ఉన్నాయి, రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడైతే 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది, అప్పుడు వచ్చేసి 66 ఉన్నాయన్నమాట. ఉమ్మడి జాబితా ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 52 ఉన్నాయన్నమాట. ఇంతకుముందు రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడేమో 47 అనమాట. అంటే ఇవి సవరణల ద్వారా కొన్ని పెరిగి తగ్గి ఇట్లా జరిగిందనమాట. అట్లాగా మనకి కేంద్రం, రాష్ట్రం, ఉమ్మడి జాబితా అనమాట. అంటే వాళ్ళు శాసనాలు చేసే అధికారాలు అనమాట ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ 8 అనమాట. ఇది వచ్చేసి గుర్తింపు పొందిన 22 భాషల గురించి చెప్పబడుతుంది. దీనికి సంబంధించిన ప్రకరణలు వచ్చేసి 344 సబ్ క్లాస్ 1, 351 అనమాట. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ 9 అనమాట. ఇప్పుడు మనం ఈ షెడ్యూల్ 9 ఏం చెప్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే జమీందారులు, భూస్వాములు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న 1000 ఎకరాల భూమిని తీసుకొని పేదవారికి పంచిపెట్టడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. 9th షెడ్యూల్ భూ సంస్కరణలు అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనమాట. ఈ భూ సంస్కరణల చట్టాలు, భూ పరిమితి చట్టాలు ఉన్నాయి కదా, వాటిని జమీందారీ వ్యవస్థ రద్దు అనమాట.
ఈ 9th షెడ్యూల్ వచ్చేసి 9th షెడ్యూల్ ఇంపార్టెంట్ మనకి. 9th షెడ్యూల్ ఏంటంటే ఫస్ట్ రాజ్యాంగ సవరణ, మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో చేర్చబడ్డారనమాట ఈ 9th షెడ్యూల్ని. చెప్పాను కదా ఫస్ట్ నేను 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగ సవరణల ద్వారా 9th షెడ్యూల్ ఫస్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేర్చారంటే 9th షెడ్యూల్ అనమాట. అట్లా 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఇప్పుడు మనకి. ఈ భూ సంస్కరణ చట్టాలు రద్దు అంటే ఏంటంటే మనకి బీహార్ ప్రభుత్వం వచ్చేసి 1950లో ఏం చేసిందంటే ఒక ఆయన దగ్గర ఎక్కువ భూమి ఉందన్నమాట, 1000 ఎకరాలు అట్లా ఉంటే ఆ 100 ఎకరాల భూములు ఉంటాయి కదా అవి స్వాధీనం చేసుకుందనమాట. అట్లా స్వాధీనం చేసుకుంటే ఆయన అంటే వారికి పంచిపెట్టొచ్చు అలా ఆ ఉద్దేశంతో స్వాధీనం చేసుకుంటే ఏం చేశారంటే ఆయన వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేశారనమాట. అదేంటి ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కదా, దాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది కదా, ఇప్పుడు నా దగ్గర నుంచి భూమిని లాగేసుకున్నారంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆ సుప్రీంకోర్టు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాబట్టి ఆ తీర్పును కొట్టేసిందనమాట. కొట్టేయడం వల్ల నెక్స్ట్ ఈ 9th షెడ్యూల్ అంటే మిగతా రాష్ట్రాలన్నీ అంటే ఆలోచిస్తాయి అనమాట. మొత్తం ఇంకా దేశం ఆలోచించి ఇదేదో బాగానే ఉంది కదా, ఇది మంచి పనే కదా అన్నట్టు ఈ భూ సంస్కరణల చట్టం తీసుకొని రావాలని చెప్పేసి ఏం చేస్తుందంటే ఈ 9th షెడ్యూల్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేసి అందులో 31 సబ్ క్లాస్ ఏ 31 సబ్ క్లాస్ బిని యాడ్ చేస్తుంది అనమాట. ఈ 31 సబ్ క్లాస్ ఏ ఏం చెప్తుందంటే భూ సంస్కరణలు ఉన్నాయి కదా వాటి యొక్క అమలుతో ప్రభుత్వాలు చేసే చట్టాలు ఉంటాయి కదా ఉల్లంఘిస్తున్నాయని ఏ న్యాయ వ్యవస్థలో ప్రశ్నించకూడదనమాట. ఇప్పుడు ఆయన కామేశ్వర్ అనే ఒక ఆయన చెప్పాను కదా, ఆయన పేరు కామేశ్వర్. ఆయన 1950లో కామేశ్వర్ సింగ్ అనమాట. ఆయన వెళ్ళి చెప్తాడనమాట ఇట్లా మీరు అంటే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినట్టే కదా అని చెప్తాడు. అయితే 31 ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినట్టు కాదు, భూ సంస్కరణ చట్టాలతో ప్రభుత్వాలు చేసే చట్టాలు ఉంటాయి కదా వాటిని ఉల్లంఘిస్తున్నట్టు అని ఏ న్యాయస్థానంలో ప్రశ్నించకూడదని చెప్పి 31 సబ్ క్లాస్ ఏ ఆర్టికల్ని చేరుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి 31 సబ్ క్లాస్ బి అనమాట. అదేంటే 9th షెడ్యూల్లో చేర్చబడిన అంశాలపై న్యాయ సమీక్ష చేసే అధికారం ఎవరికీ లేదు. జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అంటే దీనికి జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం ఎవ్వరికీ లేదనమాట ఈ 9th షెడ్యూల్లో చేర్చిన అంశాల గురించి. సో ఈ కామేశ్వర్ సింగ్ ఆయన పేరు కామేశ్వర్ సింగ్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం అంట. ఆయన పేరు వచ్చి ఆయన కేసు వేస్తాడనమాట కోర్టులోకి వెళ్ళి. సో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అనమాట తీర్పు ఆయన వేసిన దాన్ని. ఇప్పుడు ప్రజెంట్ 1951 ఈ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్లో చేర్చారు కదా, ఇప్పటి నుంచి భూ సంస్కరణల చట్టాలను ఎవరు న్యాయ సమీక్షలు అంటే న్యాయస్థానంలో ఉల్లంఘిస్తున్నాయని చెప్పి ఎవరు కూడా ప్రశ్నించకూడదని చెప్పేసి 9th షెడ్యూల్లో చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి 257 అని ఒక ఆర్టికల్ ఉంటుంది. ఆ ఆర్టికల్ ప్రకారం తమిళనాడులో వెనుకబడిన తరగతులు SC/ST చట్టాల మధ్య 1993ను రూపొందించారు. SC/ST చట్టం 1993. ఇందులో అన్ని రకముల రిజర్వేషన్స్ కలుపుకొని 50% ఉండాలన్నమాట. అంతకంటే మించి ఉండకూడదు. అంతకంటే మించి ఉంటే ఏమవుతుందంటే సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించినట్టు అవుతుంది అనమాట. అయితే అక్కడ తమిళనాడులో ఏం జరిగిందంటే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ చేశారనమాట. సో అందుకని ఏం చేస్తారంటే ఈ సుప్రీంకోర్టు మళ్ళీ అంటే రాజ్యాంగం ఏం చేసిందంటే పార్లమెంట్ 257 సబ్ క్లాస్ ఏ అనే చట్టాన్ని 76వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందులో చేర్చడం జరిగింది ఈ 9th షెడ్యూల్లో అనమాట 1995లో. 9th షెడ్యూల్ ఇంకా మనకి వేరే దగ్గర కొన్ని కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్ జరిగినప్పుడు ఇంకా డెప్త్గానే వస్తాయి. చాలా దగ్గర ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి. నేను అవి కూడా అంటే మనకి ప్రాథమిక హక్కులు ఇట్లా వచ్చినప్పుడు అన్ని కేసెస్ వస్తాయన్నమాట. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత సపరేట్గా ఒక కేసెస్ కూడా వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 10th షెడ్యూల్ అనమాట. ఇది వచ్చేసి పార్టీ ఫిరాయింపులుగా పాల్పడినప్పుడు చట్టసభల్లో సభ్యులు అనర్హతలుగా గుర్తించబడుతుందన్నమాట. అప్పుడు వచ్చేసి ఈ షెడ్యూల్లో అంటే అసలు పార్టీ ఫిరాయింపు ఏంటి అంటే ఇప్పుడు ఒక పార్టీలో గెలిచిన తర్వాత మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం దాన్ని వచ్చేసి పార్టీ ఫిరాయింపు అని అంటారనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తూనే ఉన్నాం, చాలామంది ఒక పార్టీలో గెలిచిన తర్వాత అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం అనమాట. దాన్నే పార్టీ ఫిరాయింపు చట్టం అంటారనమాట. అయితే ఈ చట్టానికి వచ్చేసి అట్లా చేంజ్ అయినప్పుడు సభ్యుల యొక్క అనర్హతలు అనేవి ఉంటాయన్నమాట. వాటి గురించి ఈ పార్టీ ఫిరాయింపులు చట్టం అనేది తెలియజేస్తుంది అనమాట. అది షెడ్యూల్ 10లో ఉందన్నమాట. అయితే ఈ షెడ్యూల్ 10 వచ్చేసి 52 రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో రాజ్యాంగంలో చేర్చారనమాట దీనిని.
91వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించడం జరిగింది. దీనికి సంబంధించిన నిబంధనలు వచ్చేసి 102 సబ్ క్లాస్ 2 అండ్ 191 షెడ్యూల్ 11 అనమాట. నెక్స్ట్ ఈ షెడ్యూల్ 11 వచ్చేసి ఏం చెప్తుంది అంటే పంచాయత్ రాజ్కి సంబంధించిన 29 అధికరణలు విధులు తెలియజేస్తుంది. మనకి ఇప్పుడు పంచాయత్ రాజ్ చట్టం ఉంది కదా, దాని గురించి అనమాట. ఇది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో రాజ్యాంగంలో చేర్చారు. దీనికి సంబంధించిన ప్రకరణ వచ్చేసి 243G అనమాట. ఈ 73, 74 అనేవి రెండు చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ 12 అనమాట. ఈ షెడ్యూల్ 12 వచ్చేసి ఏం చెప్తుంది అంటే మున్సిపాలిటీస్ అనమాట. మున్సిపాలిటీస్ నగరపాలక సంస్థలకు సంబంధించి 18 విధులు తెలియజేస్తుంది. ఇది వచ్చేసి 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారనమాట 1992లోనే. దీనికి సంబంధించిన నిబంధన వచ్చేసి 243W అనమాట. మనకి 73, 74 అని బట్టి సపరేట్గా మళ్ళీ వస్తుందన్నమాట ఆర్టికల్స్. చాలా పెద్దవి కూడా ఇవి, చాలా ఇంపార్టెంట్ కూడా అనమాట.